నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే వామపక్షాల లక్ష్యం. జిల్లా సదస్సులో నేతల స్పష్టీకరణ. కేంద్రం అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించిన నాయకులు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కొనసాగుతున్న రుద్ర సహిత శతచండీ మహాయాగం. శ్రీ నవశక్తి దుర్గాపీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపిన పాయల్ శంకర్. తిరుపల్లి శ్రీరామాలయంలో భక్తి ప్రపత్తులతో సాగిన లలిత సహస్ర కుంకుమార్చన. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పట్టణంలోని బీసీ భవన్లో శనివారం సదస్సును నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఈ సందర్భంగా నేతలు తీవ్రంగా ఖండించారు. కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను అవలంబిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వ మతోన్మాద ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత రాజ్యాంగ రక్షణకు దేశ ప్రజలందరూ సిద్ధమై రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్ పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీసీ సంఘ భవనంలో నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్షాల నేతలు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నేతలు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో నేతలు దర్శనాల మల్లేష్, లంకా రాఘవులు, అన్నమొల్ల కిరణ్, బండి దత్తాత్రి, ముడుపు ప్రభాకర్ రెడ్డి, అరుణ్, దేవిదాస్, నంది రామయ్య, జగన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బండారు రవికిరణ్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో దేశ ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులను బనాయిస్తూ ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను అవలంబిస్తూ ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతోందని ధ్వజమెత్తారు. స్వాతంత్రోద్యమ అమరవీరుల స్ఫూర్తితో దేశాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏం చెప్తా ఉందంటే రాష్ట్రాల చేతుల్లో ఉన్న అధికారాలు కూడా కేంద్రమే లాక్కుంటా ఉంది. ఇక రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఉమ్మడి అధికారాలు అనేవి లేవు. ఇప్పటికే మనం చూసాం, జిఎస్టీ పట్టుకొచ్చాడు. జిఎస్టీ అనే పన్ను విధానం తీసుకొచ్చి రాష్ట్రాల దగ్గర డబ్బులు ఏమి లేకుండా మొత్తం కూడా కేంద్రం దగ్గరికి తీసుకుపోయి కుప్పేసుకుని ఆ కుప్ప మీద కూర్చుంటున్నాడు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కానీ, వైద్యం కానీ, సంక్షేమ పథకాలు కానీ ఏదైనా అమలు చేయాలంటే వాళ్ళకి ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తున్నాడు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థ అనేటువంటి విధానాన్ని నాశనం చేస్తుంది. పార్లమెంటరీ డెమోక్రసీ తీసేసి ఏక వ్యక్తి పాలన. ఏక వ్యక్తి, మీరు చూస్తున్నారు టీవీలలో మోడీ గారు ఏం చెప్తుండో, మోడీయే మోడీ మోడీ అని చెప్పుకుంటాడు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు రోజు వీడియోల్లో, మన టీవీలలో మోడీ ఎవరి పేరు చెప్పట్లే, మోడీ మోడీ అని చెప్పి తన పేరు తనే చెప్పుకుంటున్నాడు. ఇంత దుర్మార్గం. అంటే అర్థం ఏంటి? ఏక పార్టీ వ్యవస్థ, ఏక పార్టీ వ్యవస్థ, ఏక వ్యక్తి వ్యవస్థ. జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరైన జనాలకు ఇటీవల కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడగా పలుచోట్ల పంట నష్టం కలగడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. చల్లటి గాలులతో కూడిన వర్షం కురవడం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ పరిస్థితులలో కురిసిన మోస్తరు వర్షాలతో కొంత సాంత్వన కలిగించాయి. మరోవైపు పలుచోట్ల జొన్న పంటకు నష్టం కలగడం రైతుల్లో ఆందోళనకు దారితీసింది. అకాల వర్షాలతో జొన్న పంట దెబ్బతినడం అన్నదాతల్లో నిరాశకు దారితీసింది. మరోవైపు వేసవి ప్రారంభం నుండి తన ప్రతాపం చూపుతున్న భానుడు కొంత శాంతించడం, చల్లటి గాలులు వీస్తుండడంతో వాతావరణంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా సగటు ఉష్ణోగ్రతలు సైతం భారీగా పడిపోవడంతో ఉక్కపోతతో సతమతమైన జనాలకు ఉపశమనం లభించినట్లయింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ అన్నారు. బేలా మండలంలోని సదల్పూర్ గ్రామంలో శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలను ఎండగట్టారు. ఎన్నికల్లో 420 హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో మాత్రం ఘోరంగా విఫలమైందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదని మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ ఆరోపించారు. బేలా మండలంలోని సదల్పూర్ గ్రామంలో గల అతి పురాతన బైరాందేవ్ మహాదేవ్ ఆలయంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, దేవన్న, విపిన్ ఖోడే, బాలాచందర్, జితేందర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో 420 హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరిస్తోందని అన్నారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదన్నారు. రైతు బంధు నగదు విడుదలలో సైతం తీవ్ర జాప్యం చేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం జిల్లా అభివృద్ధిపై నిర్లక్ష్య వైఖరి వహిస్తోందన్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సీసీఐ పునరుద్ధరణ, ఎరోడ్రమ్ వంటి అంశాలను బుట్టదాఖలు చేస్తోందని ధ్వజమెత్తారు. एकच सांगितलं की कल्याण लक्ष्मी 1 लाख रुपये केसीआर देत आहे म्हणे. एक तोडा सोनं मिळवून देतो म्हणून म्हटले. एक तोडा गेले ते बी आज ऑनलाईन कल्याण लक्ष्मी बंद झाली. तशावानी हे काँग्रेस सरकार 420 हमी देऊन आज हमी जे पुरी करताय नाही. आज कास्तकार वर्ग असू द्या, गरीब वर्ग असू द्या, आज ह्या काँग्रेस सरकारला सबक शिकवणार आहे ह्या इलेक्शनमध्ये म्हणून पक्की लोकांची गॅरंटी आहे. तेवढंच नाही, मोदी सरकार बी 10 वर्ष होते पाहत आहे. काही जे वादे केलेले आज कास्तकाराबद्दल त्यांना फिकर नाही, का बदल फिकर नाही. आज आदिलाबादला आले मोदीजी, प्रधानमंत्री आले, काही तर देतो म्हणून म्हटले. लोकांना आशा होती. सीसीआय बद्दल काही कमिटमेंट नाही, तुमच्या रेल्वेबद्दल कमिटमेंट नाही, एअरपोर्टबद्दल कमिटमेंट नाही, डेव्हलपमेंटसाठी स्पेशल देतो म्हणून जे मागणी केली ते बी जे डेव्हलपमेंटसाठी 1 रुपया दिले नाही. आज मोदी सरकारचं पाऊस, आज मोदीची हवा खिलाफबंदी हवा हर जागी चालू आहे. आज पार्लमेंटमध्ये आवाज निघावं म्हटलं तर पार्लमेंटमध्ये गोरगरीब कास्तकाराचा आवाज निघावं म्हणतं बीआरएस पार्टीचं MP आत्राम सकुले वोट टाकून, कारला वोट टाकून आज जो है भारी मेजॉरिटीनं आपला MP जोगुरामान साहेबच्या लीडरशिप खाली इथं भारी मेजॉरिटीने जिंकवा म्हणून हर वर्गच्या लोकांना विनंती करत. మందకృష్ణ మాదిగపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ అన్నారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించే నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మందకృష్ణ మాదిగపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ హామీ ఇవ్వడంతోనే మందకృష్ణ మాదిగ మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల కండువాలు ధరించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. ధర్నాలో ఎంఆర్పీఎస్ నాయకులు మనోజ్, కిరణ్, వెంకటేష్, గణేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ఇటీవల మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అన్నారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు సీట్లు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధనసరి సీతక్క గారు ఎంఆర్పీఎస్ అధినేత, సామాజిక ఉద్యమాలకు తెరదించినటువంటి నాయకుడు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ పట్ల మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క నల్ల బ్యాడ్జీలతో మా మహనీయుడైనటువంటి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేస్తూనే ఆమె వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, మరియు తెలంగాణ ఈ యొక్క 17 స్థానాల్లో మెజార్టీ మాదిగలకు టికెట్లు కేటాయించలేరని చెప్పేసి గత నెల రోజుల నుండి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు పోరాడుతున్న విషయం సందర్భంగా చేస్తున్నప్పటికీ కూడా కనీసము ఆ యొక్క సామాజిక దృక్పథంతో సామాజిక న్యాయాన్ని పాటించి సామాజిక విలువలతోని ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించకుండా మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి ఈ న్యాయబద్ధమైన పోరాటాన్ని ఆమె కించపరిచే విధంగా మాట్లాడడం అంటే ఇది ఆమె యొక్క
దొరల రాజ్యం పోవాలి, మరియు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రెడ్ల రాజ్యం వత్తసు వలుకుతామనే విధంగా ఆమె యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీకి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు మద్దతు ఇస్తే రాజ్యాంగానికి ప్రమాదం వచ్చినట్టు రిజర్వేషన్లనే కొల్లగొడుతున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేసినటువంటి ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అసలు బీజేపీ పార్టీ మరియు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి ఉంది, మరియు దానికి సంబంధించిన విషయాలపైన మందకృష్ణ మాదిగ గారు సంపూర్ణ మద్దతు ఇస్తున్నప్పటికీ మరియు సంపూర్ణ మద్దతు ఇస్తున్న క్రమంలోనే రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని చెప్తున్న మీరు మరి మీ యొక్క పార్టీలో కాంగ్రెస్ పార్టీ విధానాలను చూస్తే మరి 3 రిజర్వేషన్ స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించినప్పుడు మీరు రిజర్వేషన్లను తుంగలో దొక్కుతున్నారు. మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్లను అణగారిన వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను తొక్కిపెడుతూ మరియు తెర మీద మాత్రము మీరు కపట నాటకం ఆడుతూ మాదిగలను ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎంపీ స్థానాలలో మీరు టికెట్లు కేటాయించకుండా అవమానపరిచే విధంగా మీ వ్యవహారం ఉంది. కాబట్టి గో బ్యాక్ కాంగ్రెస్ అనే నినాదంతో మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి చావు డప్పు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు పిలుపునిచ్చారు. పట్టణంలో శనివారం నిర్వహించిన బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప సమ్మేళనం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ దేశ అభ్యున్నతికి ప్రధాని నరేంద్ర మోడీ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పాటుపడాలని సూచించారు. అయితే సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్లు సమ్మేళనానికి హాజరు కాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీ నవశక్తి దుర్గాపీఠంలో రుద్ర సహిత శతచండీ విశ్వశాంతి మహాయాగం భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ నవశక్తి దుర్గాపీఠంలో నిర్వహిస్తున్న రుద్ర సహిత శతచండీ విశ్వశాంతి మహాయాగం భక్తి ప్రపత్తుల నడుమ కొనసాగుతోంది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ యాగ క్రతువును చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్తో కలిసి యజ్ఞవాటికను సందర్శించారు. అనంతరం శ్రీ కిషన్ మహారాజ్ ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆదిలాబాద్ పట్టణం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుతుందని అన్నారు. లోక కళ్యాణార్థం గత కొన్ని సంవత్సరాలుగా విశ్వశాంతి మహాయాగం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఇక్కడి భక్తులకు ఏ కోరికలు కోరినా ఆ కోరికలన్నీ కూడా తీరుస్తుందని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈ ప్రాంతంలో ఉన్నది. జిల్లా కేంద్రంలోని తిరుపెల్లి శ్రీ రామాలయంలో లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి మహిళలు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేయడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని తిరుపెల్లి శ్రీ రామాలయంలో లలితా పంచమి పర్వదినాన ప్రతి ఏటా లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. అందులో భాగంగా శనివారం గాయత్రి మహిళా మండలి విభాగం ఆధ్వర్యంలో సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమాలను వైభవంగా చేపట్టారు. బ్రాహ్మణవాడ, తిరుపెల్లి కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల వార్డుల నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. ప్రత్యేక పూజా క్రతువులను నిర్వహించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూజాది కార్యక్రమాల అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను ఆలయ అర్చకులు వివరించారు. ఈ బ్రాహ్మణ సమాజ్ రామాలయంలో ప్రతి లలితా పంచమి అనేటటువంటి పర్వకాలంలో వసంత నవరాత్రులలో భాగంగా లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం
చేపడుతూ ఉంటాము. ఇక్కడ ఉన్నటువంటి యొక్క గాయత్రి మహిళా మండలి విభాగంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రతి ఏటా కూడా జరుపుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి యొక్క దగ్గర ఉన్నటువంటి తిరుపల్లి, భాగ్యనగర్, మహాలక్ష్మి మరియు ఈ పరిసరాల ప్రాంతాల్లో బ్రాహ్మణవాడ ఇలాంటి చోట్ల నుండి కూడా మహిళలు అత్యధికంగా వస్తూ ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా ఈ లలితా సహస్రనామ కుంకుమార్చన జరుపుకుంటారు. వారి యొక్క మనోరథాన్ని మరియు వారి యొక్క సౌమంగళ్యాన్ని, అఖండ సౌభాగ్యాన్ని పొందడానికి ఈ యొక్క లలితా సహస్రనామ కుంకుమార్చన అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు ప్రతి ఏటా. అంతేకాకుండా వీళ్ళలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా వారిలో ఒకరు చేపడుతూ ఉంటారు ప్రతి ఏటా కూడా. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది ప్రతి ఏటా జరుగుతుంది. ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని శనివారం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నేతలు తీవ్రంగా ఖండించారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి కార్మిక లోకం సిద్ధమైందని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు సిర్రా దేవేందర్, గజంగుల రాజు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 100 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి చట్టాలను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. మరి దాని కొరకు 24 పర్యాయాలు జాతీయ సమ్మె చేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి 16న జాతీయ సమ్మె కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ ఫిబ్రవరి 16న ముఖ్యంగా 44 చట్టాలు రద్దు చేసి 4 కోడ్లు ఏదైతే తీసుకురావడం జరిగిందో ఆ 4 కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు 5,000 పెన్షన్ ఇవ్వాలని, అసంఘటిత కార్మికులకు 5,000 పెన్షన్, కనీస వేతనాలు ఇవ్వాలని ఈ విధంగా 16 డిమాండ్లతోటి సమ్మె చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం పిలువలే, మాట్లాడాలి, మీ అవసరం లేదన్నాడు. అందుకొరకే తిరుపూర్లో ఏదైతే సమావేశం సెప్టెంబర్ 2023లో 23-24 తారీఖున జరిగిందో ఆ తిరుపూర్ సమావేశంలో కార్మిక వర్గం తీర్మానం చేయడం జరిగింది. బీజేపీ హటావ్ దేశ్ కో బచావ్, లేకుంటే ఈ కార్మిక వర్గం ప్రమాద పరిస్థితిలో పడే పరిస్థితి ఉన్నది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ కృష్ణ చైతన్య మండలి ఇస్కాన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి ప్రేమ్ నర్తన్ దాస్ జీ తెలిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో స్థానిక రాంపూర్ రోడ్లోని ఇస్కాన్ ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వేడుకల వివరాలను వెల్లడించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పూజా కార్యక్రమాలతో పాటు ఇస్కాన్ ఇంటర్నేషనల్ స్పీకర్ ప్రణవానందదాస్ చే రామకథా పారాయణం చేపట్టనున్నట్లు తెలిపారు. हरे राम 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 हरे हरे. जय श्री राम जय जय श्री राम. ఏప్రిల్ 17వ తారీఖు రామనవమి మహోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు 15, 16, 17 తేదీల్లో రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. స్థానిక మథురాజన్యంలో 15వ తారీఖు పల్లకి ఉత్సవం, రామకథ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 16వ తారీఖు భగవంతుని యొక్క అభిషేకము, రామకథ ఉంటాయి. 17వ తారీఖు కళ్యాణోత్సవంతో పాటు 108 దంపతుల ద్వారా ఘనంగా శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాము. సో దీనికి మా యొక్క భక్తులందరూ కూడా ఎంతో కష్టపడి దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హరే కృష్ణ మందిరం తరఫున అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రుని యొక్క వైభవం గురించి తెలుసుకోవాలని, ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని భగవంతుని యొక్క ఆశీర్వాదం వాళ్ళందరూ కూడా పొందుతారని ఆశిస్తున్నాం.
ఎంఐఎం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు నాయకులకు తగిన గుర్తింపు ప్రాధాన్యత లభించడం లేదని ఆ పార్టీ నేత జాఫర్ వాపోయారు. పార్టీ పట్టణ అధ్యక్షుడి తీరుకు నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నాజీర్ అహ్మద్ ఏకపక్ష నిర్ణయాలతో ఒంటెద్దు పోకడులు పోతున్నారని ఆరోపించారు. కార్యకర్తలను అవమానపరిచేలా ఆయన వ్యవహరిస్తున్నాడని, ఆయన తీరుకు నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించానని తెలిపారు. కార్యకర్తలు అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. मजलिस इत्तेहादुल मुस्लिमीन में 30 साल से आज हम काम अब कर रहे हैं और 2 साल हमने पब्लिक हमें काउंसलर बताई है. हम आज ये जो आज अपनी एमआईएम पार्टी और मेरे वार्ड सदर को मैं आज इस्तीफ़ा बड़े अफसोस से आज ये मुझे तकलीफ़ हो रही है कि मैं 30 साल से जमात में काम कर रहा हूँ. मैं काम अब करने पर मैं अपने ग्रेजुएट हूँ, मैं तेलुगु मीडियम, मैं बीएड करके हूँ. मुझे सही पार्टी में मुझे इज्जत नहीं मिल रही है. उनको जी भर के जान तोड़ मेहनत कर सदारत उनको हमने बनाई है नज़ीर साहब को. उन्होंने हमें नज़रअंदाज करते हुए उन्होंने अपने मनमानी चला रहे. ये अब फैसला किया है कि हमने आज एमआईएम पार्टी को रिज़ाइन करते हैं. एमआईएम पार्टी की शमूलियत को भी हम रिज़ाइन करते हैं. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే వామపక్షాల లక్ష్యం. జిల్లా సదస్సులో నేతల స్పష్టీకరణ. కేంద్రం అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించిన నాయకులు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కొనసాగుతున్న రుద్రసహిత శతచండీ మహాయాగం. శ్రీ నవశక్తి దుర్గాపీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపిన పాయల్ శంకర్. తిరుపల్లి శ్రీరామాలయంలో భక్తి ప్రపత్తులతో సాగిన లలితా సహస్ర కుంకుమార్చన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.